వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. దొరల ప్రభుత్వాలు బీసీ కుల వృత్తిదారులకు చేసిందేమీ లేదు. ఈరోజు టీఆర్పీ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కుమ్మరి చాకలి కులవృత్తులు చేసేవారిని కలిసి వారి బాగోగులు తెలుసుకుని ప్రభుత్వం నుండి వచ్చే పథకాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి బాధలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ టీఆర్పీ పార్టీ అధికారంలోకి వస్తే కులవృత్తులు చేసే బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, సులభంగా లోన్లు మంజూరు చేస్తామని, ఈ దొరల ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే 2028లో బీసీ ముఖ్యమంత్రిగా తీన్మార్ మల్లన్నను ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్, రజనీ కుమార్, జగదీశ్వర్, కుమ్మరి నరసింహులు, షేనాబేగం, రామయ్య, మల్లమ్మ, చాకలి మనెమ్మ తదితరులు పాల్గొన్నారు. రమేష్ యాదవ్, నేను టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శిని. మరి తెలంగాణ రాజరిక పార్టీ తిరుమల సంక్షేమ పార్టీ ఈరోజు సాస్పేటకు మండలం రావడం జరిగింది, సంగారెడ్డి జిల్లా. మరి గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ కుండలు చేసుకున్నటువంటి కుమ్మరి వాళ్ళు మరి ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి ఎంతవరకు ఏమీ లేదు. కానీ ప్రభుత్వ పరంగా మరి టీఆర్పీ పార్టీ వస్తే మన 2 బీసీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. మరి బీసీలకు ఈరోజు బీసీల చైతన్యం వస్తుంది. ఎక్కడ చూసినా కూడా తీర్మానం వలన మరి బీసీ వాళ్ళని తీసుకొచ్చాడు. మరి వీళ్ళకు గవర్నమెంట్ పరంగా కానీ మరి ఎలాంటి పథకాలు కూడా రాకొచ్చింది. ఆ పథకాలు ఇవ్వాలి సబ్సిడీగా. మరి ఒక 5 లక్షలను ఇవ్వాలి వీళ్ళకు వాళ్ళు అమ్మడానికి. అట్లాగే 2028 బీసీ ముఖ్యమంత్రి గెలిపించుకోవాలి. వీళ్ళకు మరి ఈఎస్ఐపిఎఫ్ ఇప్పుడు వీళ్ళకు కొంతమంది కంపెనీ ఈఎస్ఐపిఎఫ్ పెట్టిస్తారు. వీళ్ళకి ఇన్సెన్సివ్గా మరి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. మన పార్టీని 2028 మన బీసీ ముఖ్యమంత్రి గెలిపించుకుంటే మరి మీ ఇలా చూసుకుంటే కుమ్మరోళ్ళ కూడా కొంతమంది ఇప్పటికీ సర్పంచులు కానులు కానీ, ఎంపీసీ కానులు కానీ, సర్పంచులు కానులు కానీ ఉన్నారు. మరి వాళ్ళకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. మన బీసీ పార్టీ వస్తాయని చెప్పి మరి టీఆర్పీ పార్టీ మన అధికారం వస్తే మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మల్లన్న జై మల్లన్న, టీఆర్పీ పార్టీ.